జగిత్యాల మాతా శిశు ఆసుపత్రిలో హెల్త్ కేర్ వర్కర్లకు హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని వ్యాక్సినేషన్ ప్రారంభించారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. హెపటైటిస్ బి వ్యాక్సిన్ అవగాహన లేక వేసుకోకపోవడంతో అనేక మంది చనిపోతున్నారని, ప్రజాప్రతినిధులు, వైద్యులు వ్యాక్సిన్ పట్ల అవగాహన కల్పించారని అన్నారు. 5 ఏళ్లకు ఒకసారి బూస్టర్ డోస్ కూడా తీసుకోవాలని ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై అత్యధిక నిధులు కేటాయిస్తూ ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని అన్నారు. రాష్ట్రంలో విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని, రాష్ట్రంలో అత్యధిక పల్లి దవాఖానాలు జగిత్యాలకు మంజూరు చేయడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. వైద్యుల సేవాభావంతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించారని ఆయన అన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి ప్రమోద్, డిప్యూటీ జిల్లా వైద్యాధికారి శ్రీనివాస్, సుమన్ రావు, సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణమూర్తి, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ సుమన్, ఆర్ఎంఓ డాక్టర్ గీతిక, హాస్పిటల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు టివి సూర్యం, డాక్టర్ మహేష్, డాక్టర్ శ్రీపతి, డాక్టర్ శ్రీకాంత్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. మన జిల్లాలో ఈరోజు ఈ యొక్క ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాం. వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. క్లాస్ అండి. థ్యాంక్ యూ సార్. ఇక్కడ జరుగుకోవడానికి కారణం హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కింద మనము మన జిల్లాలో ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. ఎస్పెషల్లీ హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ఫర్ hepatitis B causes chronic liver disease and which will in turn may lead to liver failure, cirrhosis as well as carcinoma of the liver. So ఈ విధంగా చూస్తే మనకు we have to prevent this infection rather than managing the disease. So in the process we have the vaccination, a good effective vaccination for hepatitis B. So in that sense, so we are more prone for it. So ఆ రీజన్ తోనే ఫస్ట్ మనకు హాస్పిటల్ వర్కర్స్ కి ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ ఫేజ్ కింద మన హాస్పిటల్లో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో దీన్ని ఇవ్వడం ప్రారంభించడానికి గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు వచ్చారు. అండ్ at the same time I welcome all the persons who have come forward for this program today. మన సుబ్రహ్మణ్యం గారు హెపటైటిస్ బి గురించి క్లియర్గా చెప్పారు. మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మన హెల్త్ సిబ్బంది కనుక దీని గురించి మనకు తెలుసు. ముఖ్యంగా ఇది వెరీ వెరీ కంటాజియస్ కనుక ఇది జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎస్పెషల్లీ దోస్ హు ఆర్ డీలింగ్ విత్ ద పేషెంట్స్. ఎవరికి హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ ఉందో తెలియదు కనుక ఎవరిని కూడా మనం డీల్ చేసేటప్పుడు అందరినీ సస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దాని కొరకు గవర్నమెంట్ ప్రత్యేకంగా ఎవరైతే రిస్క్ ఉన్నారో, ముఖ్యంగా హెల్త్ స్టాఫ్ రిస్క్ కనుక వాళ్ళందరి కొరకు ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. ఇది ఎప్పుడుందో అనుకుంటున్నారు కానీ ఇప్పుడు మనకు ఇది ప్రారంభమవుతుంది. మీ అందరికీ తెలుసుకోవచ్చు, మనం మెడికల్ కాలేజ్ ఉన్నప్పుడు కూడా మామూలు దాదాపు 35 years బ్యాక్, 40 years బ్యాక్ కూడా మనకు అప్పుడు వ్యాక్సినేషన్ ఇచ్చారు. తర్వాత మనం మర్చిపోయాము, ఎన్ని తీసుకున్నామో కూడా గుర్తులేదు. ఇది ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు మన దగ్గర ఉన్నటువంటి 4th class ఎంప్లాయీ నుంచి సూపరింటెండెంట్ దగ్గర అందరూ కూడా ఈ వ్యాక్సినేషన్ తీసుకోవాలి. సంజయ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే డిఎంఏడిహెచ్ఓ ఏరియా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది శుభ కార్యక్రమం. ఎందుకంటే ఎవరికి హెపటైటిస్ బి రోగాలు రాకుండా ముందుగానే ప్రివెంటివ్ చేస్తున్నందుకు డిఎంఏడిహెచ్ఓ గారికి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా విన్నపం ఏంటంటే మీరు కూడా పాత్రికేయులం, మాకు కూడా ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి, ఎందుకంటే ఈ వేదిక ద్వారా మిమ్మల్ని ఎమ్మెల్యే గారిను డిఎంఏడిహెచ్ఓ వారిని వేడుకుంటున్నాం. మేము కూడా ప్రతి కాడికి తిరగడం జరుగుతుంది కాబట్టి మా అభ్యర్థనను చేసేసి పాత్రికేయులకు కూడా వ్యాక్సిన్ ఇప్పించగలని చేసింది. థ్యాంక్ యూ. సుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా డిఎంహెచ్ఓ గారు క్లుప్తంగా కానీ అర్థమయ్యే విధంగా చెప్పారు. అంటే ఈనాటి ఈ మెసేజ్ హెపటైటిస్ బి వ్యాక్సిన్ టీకా విషయంలో మన హెల్త్ కేర్ వర్కర్స్ ఎంత జాగ్రత్త ఉండాలో అంతే జాగ్రత్తగా సమాజం ఉండాలి. మన మీడియా ద్వారా తెలియాల్సిన అవసరం ఉంది. హైలీ కంటాజియస్
ఎందుకంటే వైరల్ లోడ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఏమాత్రం చిన్న ప్రిక్ హెపటైటిస్ బి వైరస్ ఉన్న వాళ్ళు వచ్చినా కానీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ప్రికాషనరీగా 3 డోసెస్ తీసుకుంటే రాదనే సైంటిఫికల్లీ ప్రూవెన్. మరి అలాంటి హెపటైటిస్ బి వ్యాక్సిన్ ప్రభుత్వ పరంగా దాదాపు 706 మంది మన వైద్య సిబ్బందికి 3 డోసులు ఇస్తున్న సందర్భంలో నేను ప్రత్యేకంగా ఇక్కడ ఆర్గనైజ్ చేసిన డిఎండిఎస్ గారికి, వారి డిప్యూటీ డిఎండిఎస్ కావచ్చు, మిగతా ప్రోగ్రామ్ ఆఫీసర్స్కు, సూపరింటెండెంట్ గారికి, మిగతా డాక్టర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతకుముందు చెప్పినట్టు ఒక డాక్టర్గానే కాకుండా గతంలో కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా చాలా సంవత్సరాల క్రితమే మోర్ దెన్ 20-25 ఇయర్స్ బ్యాక్ ఉండడం. అప్పుడు ఇనీషియల్గా హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనేది ఇండియాలో ప్రొడక్షన్ లేకుండే. మనకు అప్పుడు కొత్తగా కొన్ని కంపెనీస్ స్టార్ట్ అవ్వడం, అలాంటి కంపెనీస్ ప్రమోట్ చేయడానికి ఫ్రీగా కూడా ఎన్నో క్యాంప్స్ కూడా చేయడం జరిగింది. మరి హెపటైటిస్ బి వ్యాక్సిన్కు హబ్ ఏంటంటే మన తెలంగాణ, హైదరాబాద్. మనందరూ కూడా తెలుసు, వివిధ బయోమెడిక్ కంపెనీలు అవన్నీ కూడా ఉన్నాయి. మరి ఈ రకంగా వ్యాక్సినేషన్ అక్కడి నుండి స్టార్ట్ అయ్యి మళ్ళీ మొన్న కరోనా వచ్చినప్పుడు కోవిడ్ వ్యాక్సినేషన్ కూడా మళ్ళీ మన తెలంగాణ, హైదరాబాదే ఒక ప్రొడక్షన్ సెంటర్గా వచ్చే విషయం కూడా మనందరికీ తెలుసు. మరి అలాంటి సందర్భంలో ఈ హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి వైద్య సిబ్బందికి, మెడికల్ హెల్త్ కేర్ వర్కర్స్కు ఉచితంగా ఇస్తూ ఫస్ట్ మన ఎంసీహెచ్, జీజీహెచ్కి ఇచ్చి తర్వాత ఫేస్ వైజ్గా రేపటి నాడు సిహెచ్లు కావచ్చు, పిహెచ్లు కూడా ఇస్తామని చెప్పి 3 సార్లు వ్యాక్సిన్ తీసుకుంటే ఇవాళ ఒకసారి, నెల తర్వాత ఒకసారి, 6 నెలల తర్వాత ఒకసారి ఉంటే మనకు సేఫ్ అవుతూ ఉంటాం. ప్రమోదాన్ని అందరూ తీసుకుని ఉంటాం. కానీ యాదకుందులో నిజంగా కూడా నాకు డౌట్ వస్తాం, నేను తీసుకున్నా లేదా. మోస్ట్ లైక్లీ తీసుకున్నా, రిమెంబర్ 30-35 ఇయర్స్ బ్యాకే తీసుకున్నట్టు నాకు జ్ఞాపకం ఉంది. సో కాబట్టి తీసుకున్న వాళ్ళు మళ్ళీ తీసుకోవచ్చా? బూస్టర్ 5 ఇయర్స్ కోసం బూస్టర్ డోస్ తీసుకోవాలి, మనం తీసుకోవట్లేదు. సో ఎవ్రీ 5 ఇయర్స్ బూస్టర్ డోస్ తీసుకోవాలి. సో అదొకసారి మీడియా ద్వారా మెడికల్ ఫీల్డ్లో ఉన్న ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తారు కావచ్చు, ప్రైవేట్లో ఉండొచ్చు, లేదా రిస్క్ గ్రూప్లో ఎవరున్నా కానీ ఇవాళ తీసుకుంటే మళ్ళీ నెల తర్వాత, 6 నెలల తర్వాత 5 సంవత్సరాలకు ఒకసారి బూస్టర్ డోస్ తీసుకోవాలంటున్నారు. సో బూస్టర్ డోస్ మిస్ అయ్యింది కాబట్టి నేను మళ్ళీ 3 సార్లు తీసుకోవాలంటున్నాను. అదేనా డాక్టర్? సో అందరూ కూడా తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని చెప్పి నేను ఆకాంక్షిస్తూ కొనసాగిన థ్యాంక్ యూ. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారిని ఇక్కడ వేరే ప్రోగ్రామ్ రమ్మన్నాను. అప్పుడప్పుడు బయట డ్రైనేజ్ సమస్య కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి కొంచెం ప్రపోజల్స్ ఇస్తే మరీ ఎక్కువ కాస్ట్ కాకుండా ఉన్నదంటే చెప్పండి. రెండవది కదా, మున్సిపల్ నుంచి వాటర్ విషయాలు కావచ్చు, శానిటేషన్ విషయంలో, ఎలక్ట్రికల్ పోల్స్ విషయంలో ఉంటే మేడంకు మీరు పరిచయం చేద్దామని చెప్పి రమ్మన్నాను. వారు కూడా మీతో వస్తా అందరూ కలుస్తారని చెప్పి షీ హాస్ కమ్ జస్ట్ 4-5 months back and requested us to come over here. Thank you. 1 and all. Thank you.